కామేశ్వరి గారు, ఇప్పుడు మనకి అంటే సమాజంలో ఒకప్పుడు ఫర్టిలిటీ ఎంత ఎక్కువ ఉన్నదో ఇన్ఫర్టిలిటీ కూడా కామన్గానే ఉండేది. అంటే దాన్ని కొంచెం డెరగేటరీగా బయటకు ప్రొజెక్ట్ చేశారు బికాజ్ ఆఫ్ పేట్రియార్కీ అదంతా. కానీ మన సొసైటీలో ఇన్ఫర్టిలిటీ అనేది ఒక కామన్ ఫ్యాక్టర్గా ఉండేది. అయితే దాని ఎట్లా మారుతూ వచ్చింది అంటే ఇప్పుడు అది ఒక వ్యాపారంగా మారింది కదా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, మనం విజయాన్నే సెలబ్రేట్ చేయకూడదు, అపజయాల్ని అర్థం చేసుకోవాలి. కొంతమందికి కొన్ని కుదరవు, కొన్ని జరగవు, అది న్యాచురలే అన్నది అర్థం చేసుకుని వాళ్ళని కూడా మనం హక్కును చేర్చుకోవాలి. సో ఆ రకమైన సమాజాన్ని మనం బిల్డ్ చేయాలండి. అయితే పాత సమాజం మారిపోయింది, ఇప్పుడు మరి చదువులు మారాయి, ఇండివిజువల్ అయిపోయారు, మనం నుంచి నేను అయిపోయారు. సో అవన్నీ మారిపోయాయి. సో నేను, నా ఆస్తి, నా సంపద, నా భార్య, నా పిల్లలు, అలా ఒక చిన్న కుటుంబం అయిపోయింది పెద్ద కుటుంబం నుంచి. ఎప్పుడైతే పెద్ద కుటుంబం కలిసి ఉన్నప్పుడు, ఒకళ్ళకి పిల్లలు ఉన్నారు, ఒకళ్ళకి లేరు, ఇద్దరు తోటికోడళ్ళు కలిసి ఉన్నారు, ఒకళ్ళ పిల్లలు ఒకళ్ళు పెంచుకున్నారు, ఆ రకమైన జరిగినప్పుడు చాలా బాగుండేది. అయితే అన్ని కుటుంబాల్లోనూ ఆ సౌకర్యం ఉందా, సౌలభ్యం ఉందా అంటే చాలా కుటుంబాల్లో ఉండేది. ఎందుకని ప్రాపర్టీ కంబైన్డ్ కనుక వేరే వాళ్ళని పెంచుకుంటే మళ్ళీ ఆ ప్రాపర్టీ రాదను, ఏదో అక్క అన్న కొడుకునో తమ్ముడు కొడుకునో పెంచుకోవడం, ఆ రకంగా జరిగేవి. అప్పటికప్పుడు వాళ్ళకుండే ఆ సమాజంలో ఉండే లిమిటేషన్స్ బట్టి వాళ్ళు ఒక సానుకూలమైన హట్ కాని ప్రక్రియను వాడేవారు. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే ఏ ప్రక్రియ చేసినా సానుకూలంగా ఉండాలి, తక్కువ హట్టింగ్ గా ఉండాలి. మనం ఎక్కువ హట్ చేసేటట్టు యుద్ధం దిగితే ఇద్దరికి ఇంజూర్ అవుతుంది కదా. సో యుద్ధం లాంటి ప్రక్రియలు చేయకూడదు, శాంతిపరమైన ప్రక్రియలు చేయాలి. ఆ శాంతంగా చేసే ప్రక్రియల్ని శరీరం యాక్సెప్ట్ చేస్తుంది. సో మందులతో యుద్ధం చేయొచ్చు, మందులు ఎక్కువ మందులు ఇస్తే అన్ని మందులు కలిసి డ్రగ్ ఇంటరాక్షన్ ఏముందో ఎలా తెలుస్తుంది? సో చాలా మందికి తెలియదు కదా. సో ఈ రకంగా సానుకూలమైన ప్రక్రియలు ఏమిటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగా చదువుకున్న అమ్మాయి, బాగా ఆర్థికంగా పైన స్థాయి అమ్మాయి, లేకపోతే ఉన్నత కుటుంబం అమ్మాయి, ఇంకొక సమస్య వచ్చింది. అమ్మాయి నా సమస్య, నేనే ఎంత కష్టపడుతున్నాను అని సెల్ఫ్ పిటీ బదులు ఈ సమస్యని ఆమె గెలుస్తూ నాకన్నా తక్కువ అడ్వాంటేజెస్ వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళు ఎలా కష్టపడుతున్నారు, నాకు కనీసం ఆర్థికమైన దన్నుంది, లేకపోతే నాకు కుటుంబ సపోర్ట్ ఉంది. ఇప్పుడు నా దగ్గర చాలా మంది చెప్తారు, నాకు అమ్మ లేదమ్మా, నాకు పేరెంట్స్ లేరమ్మా, మరి వాళ్ళకి ఎంత కష్టం. సో ఎప్పుడైతే సమాజంలో కింద స్థాయికి వెళ్తున్నామో సమస్యలు ఇంకా పెరిగిపోతాయండి. ఉన్నత స్థాయి కన్నా ఈ ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ గా కింద స్థాయి సమస్యలు ఎక్కువ చాలా. బికాజ్ వాళ్ళకి ఇన్ఫెక్షన్ రిస్క్ ఉండేటటువంటి, హైజీన్ తక్కువ ఉంటుంది, అండ్ పార్ట్నర్ రిలేటెడ్ వైలెన్స్ ఉంటుంది, చాలా అబ్యూజ్ ఉంటుంది, చాలా డైరెక్ట్ అబ్యూజ్ ఉంటుంది. సో ఫంక్షన్స్కి వెళ్తే చాలా మంది నాకు చెప్తారు, ముసలి వాళ్ళు డైరెక్ట్ అంటారట అసలు. సో కొంచెం పెద్ద సమాజంలో అంత ఓపెన్ మాట్లాడరు, సామెతలు వాడేస్తారు, అన్ని చేస్తారు. అన్ని రకాలుగా జరుగుతున్నప్పుడు మరి వాళ్ళని మనం హక్కును చేర్చుకోవాలి కదా, వాళ్ళని సపోర్ట్ చేయాలి కదా. సో ఆ రకమైన భావజాలాలు ఉండట్లేదండి ప్రజెంట్ జనరేషన్ లో. అయితే ఎవరికో ఏదో సోషల్ వర్క్ చేస్తాము, ఎక్కడో చేస్తాము, నేను డొనేట్ చేస్తున్నాను, ఎవరికో అన్నం పెడుతున్నాను, అది కాదు. నేను ఏదో ఫుడ్ డొనేషన్ ప్రోగ్రామ్కి 1000 రూపాయలు ఇచ్చాను, లేకపోతే ఎవరికో కాలు ఇచ్చాను, ఎవరికో హాస్పిటల్లో మందులు ఇచ్చాను, కాదు. నీ ఇంట్లో పనిచేసే అమ్మాయి ఉంది, ఆమెకు అన్నం పెడుతున్నావా, ఆమెను చూసుకుంటున్నావా, ఆమెకు కూడా నీ ఈక్వల్ నీడ్సే కదా. పీరియడ్స్ లో ఆమెకి పెయిన్ ఉంది, నీకు పెయిన్ ఉంది, నువ్వు పడుకుంటున్నావు, ఆమె వచ్చి పనిచేస్తుంది. సో మనం అందరి శరీరాలు ఒకటే కదా, ఆ రిఫ్లెక్షన్ కావాలండి ప్రజెంట్ జనరేషన్ కి. నాకున్న కష్టం, ఎస్ నా కష్టం కరెక్టే, నా కష్టాన్ని నేను గెలుస్తూ నా తోటి వాళ్ళకి, నాకన్నా తక్కువ అడ్వాంటేజెస్ వాళ్ళకి, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ జీవితాల్లో నేను ఏమన్నా మార్పు తేవచ్చా అన్న ఆలోచన తోటి ఇన్ఫర్టిలిటీ వర్క్ ఇంపార్టెంట్ అండి. నేను ఇన్ఫర్టిలిటీలో సక్సెస్ అయ్యి చదువుకున్న ఆడవాళ్ళకి అదే చెప్తా, నువ్వు బ్లాగ్ రాయి, నువ్వు ఎవరికైనా సపోర్ట్ చేయి, నువ్వు ఆలోచన చేయి. నీకు ప్రెగ్నెన్సీ వచ్చింది, నీకు కొడుకు పుట్టాడో కూతురు పుట్టిందో, నేను బాగున్నాను, నా కుటుంబం ఆనందంగా ఉంది, ఎస్ మంచి విషయం, అది సంతోషమే. దాని నెక్స్ట్ లెవెల్కి ఎదుగు. అంటే కామెంట్ చేయడం, వీళ్ళకి పిల్లలు కాలేదని వాళ్ళని
ప్రిజడీస్ గా చూడడం, తప్పుగా చూడడం ఎంత తప్పో ఒక ఇటువైపు ఈ స్పెక్ట్రంలో ఒకసారి సిస్టమ్ నుంచి సహాయం తీసుకున్న తర్వాత మళ్ళీ సిస్టమ్కి కంట్రిబ్యూట్ చేయకపోవడం అంత తప్పండి. ఏం చేస్తున్నావు? ఇప్పుడు మీకు 1 కోటి రూపాయలు లేకపోతే 50 లక్షలు, నేను నా కుటుంబమే అనేంత వరకే ఉంటారు. నాకు 50 లక్షలు ఖర్చు అయ్యే ట్రీట్మెంట్ ఒక దగ్గర 2 లక్షలకో 1 లక్ష రూపాయలకో అయ్యిందండి. ఆ మిగతా డబ్బుని నేను ఎక్కడ కంట్రిబ్యూట్ చేస్తున్నాను? ఇల్లు కొంటున్నాను, కారు కొంటున్నాను, గోల్డ్ కొంటున్నాను, మళ్ళీ అదే బిజినెస్ లోకి వెళ్తున్నాం. మరి డాక్టరు, ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ బిజినెస్ అంటున్నాం, కానీ ఇండివిజువల్స్ కంట్రిబ్యూషన్ ఏముంది? ఇప్పుడు ఈ ఇల్లు ఉంది, మన అందరి ఇల్లు ఎవరైతే ఉందో, మేము ఇంత మంచిగా ఎథికల్ గా ప్రాక్టీస్ చేయడానికి మాకు 4 ఫ్రెండ్స్ సాయం చేస్తారు ఈ బిల్డింగ్ కొనడానికి. మరి వాళ్ళు బ్యాంక్ లో దాచుకుని ఉంటే మేము ఇల్లు కొనలేకపోయేవాళ్ళం. మా ఆర్థిక వనరులు సరిపోవు మేము చేసే పనికి. కానీ రెంట్ల వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు, 4 ఫ్రెండ్స్ మాకు సాయం చేశారు. సో వాళ్ళు చేయడం బట్టి మాకు అప్పు లేదు, సంస్థ పేరు మీద ఇల్లు కొన్నాం. సో ఇంత చక్కగా క్లినిక్ నడుపుతున్నాం. పక్క రూమ్ లో మీకు హై రిస్క్ ప్రెగ్నెన్సీ వాళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళకి కరెక్ట్ గా షెల్టర్ ఇచ్చాము. వాళ్ళు చక్కగా 2-3 నెలలు ఇక్కడ ఉండి అన్నం వండుకు తిని వెళ్ళిపోతారు. సో అంటే ఏంటి? పీపుల్స్ పార్టిసిపేషన్. అంటే నేను ఒక కథ చదివానండి. ఒక మాల్లో తల్లి షాపింగ్ చేస్తూ ఉంటుంది, కొడుకు చిన్నవాడు 3 ఏళ్ళ వాడు 4 ఏళ్ళ వాడు 3-4 గంటలు పాపం ఓర్చుకుని ఉంటాడు. ఏడుస్తాడు, తర్వాత ఏడిస్తే కొడుతుంది. అంటే తల్లి పాత్ర ఏమిటి? 3 గంటలు చిన్న పిల్లవాడు ఆట ఆడుకోకుండా నాతో షాపింగ్, బోరింగ్ షాపింగ్ వచ్చినప్పుడు వాడిని నువ్వు మెచ్చుకోవాలి, పట్టకూడదు. అంటే ఏంటి? మంచి బిహేవియర్ కి మెచ్చుకోకుండా చెడ్డ బిహేవియర్ కి పనిష్ చేస్తున్నావు. మంచి బిహేవియర్ ని మెచ్చుకో ఫస్ట్. ఇప్పుడు బాగా వైద్యం చేశారండి, ఆ డాక్టర్ గారికి ఏమి ఇస్తున్నావు? నిజంగా వాళ్ళు ఇచ్చే ఫీజుని మీరు కన్వర్ట్ చేస్తే ఎథికల్ ప్రాక్టీస్ లో ఏముండదు. డబ్బు పరంగా వదిలేయండి, ఆరోగ్యం పరంగా కానీ లేకపోతే టైం పరంగా కానీ అసలు మీకు మ్యాచ్ అవ్వదు. నేను చాలాసార్లు అదే అంట, నువ్వు నాకు ఇచ్చే ఫీజుకి నా హెల్త్ అంతా డిటరియేట్ అవుతుందో నీకు ఇచ్చిన టైంకి అని అంటుంటా ఒకసారి. బికాస్ అక్కర్లేని వినరు, అర్థం చేసుకోరు, అన్ని కమర్షియల్ గా ఆలోచిస్తారు. సో కమర్షియల్ ఆలోచనలు కుదరవు. ఇప్పుడు అందుకే ఈ ఇన్ఫర్టిలిటీ అంటే ఇప్పుడు ఈ కమర్షియల్ ఆలోచనలు కంట్రిబ్యూషన్ మానేస్తామండి. ఇప్పుడు ఇదివరకు ఒక ఇల్లు ఉంటే ఒక స్కూల్కి ఇచ్చేవారు, లేకపోతే ఎవరికైనా ఫ్రీగా హెల్ప్ చేసేవారు. ఇప్పుడు దాన్ని మాక్సిమం రెంట్కి ఇవ్వాలని చూసే భావజాలాలు మారిపోయాయి కదా.